వనరులను పెట్టుకోవడం. ప్రభుత్వమే ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం. నథింగ్ బట్ సామ్యవాదము అంటే ఏం లేదండి, ప్రభుత్వం చేతిలో ఆస్తులు ఉండడం, వనరులు ఉండడం, ప్రజా సంక్షేమం కోసం అదే కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం సామ్యవాదము అంటే. ఇక్కడ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయనుకోండి. ఇప్పుడు ముఖేష్ అంబానీ లేకపోతే అదానీ చేతుల్లో ఆస్తులన్నీ కూడా ఉన్నాయనుకోండి, వాళ్ళ దగ్గర ఇంకా ప్రభుత్వం యొక్క రోల్ ఏమీ లేదనుకోండి, అటువంటిది పెట్టుబడిదారీ దేశం. కానీ ముఖేష్ అంబానీ అదానీ చేతుల్లో ఆస్తులు ఉండటంతో పాటు భారత ప్రభుత్వ చేతుల్లో కూడా అనేక ఆస్తులు ఉన్నాయి. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంటే ప్రభుత్వము ప్రజల యొక్క సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కాబట్టి ఇది సామ్యవాద లక్షణం. అంటే భారతదేశంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ప్రైవేటు వ్యక్తులు కూడా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, ప్రభుత్వం కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం పాటుపడుతుంది. అంటే ఈ రెండు రంగాలు, ప్రైవేటు వాళ్ళు ప్రభుత్వం రంగము రెండు కూడా ఉన్నాయి. కాబట్టి దీనిని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పడం జరుగుతుంది. మరి సామ్యవాద లక్ష్యాలకు ఎగ్జాంపుల్గా భారత రాజ్యాంగంలో ఉన్నవి ఏంటి అంటే ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని సామ్యవాద లక్ష్యాలలాగా చెప్పడం జరుగుతుంది. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే సామ్యవాదము అంటే ఏంటి? సామ్యవాదము అంటే ప్రభుత్వం అనేటువంటిది ప్రజల యొక్క సంక్షేమం కోసం వనరులని, ఫ్యాక్టరీలని తన యొక్క కంట్రోల్లో ఉంచుకొని ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించడం. మరి భారత రాజ్యాంగంలో ఇప్పుడు భారతదేశంలో సామ్యవాదము అనేటువంటిది ఉందా? ప్రభుత్వం అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుందా? చేస్తూనే ఉంది. అందుకే కదా ప్రభుత్వ రంగంలో అనేక ఉద్యోగాలు కల్పిస్తుంది. ప్రభుత్వ రంగంలో అనేక బ్యాంకులు అనేటువంటివి ఉన్నాయి. అంతకుముందు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి బ్యాంకుల్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం 1969లో 14 బ్యాంకుల్ని నేషనలైజ్ చేసింది. 1980వ సంవత్సరంలో 6 బ్యాంకుల్ని జాతీయం చేసింది. అంటే ప్రభుత్వంలో కలిపేసుకుంది. ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏం చేసింది? 14 బ్యాంకుల్ని 1969లో, 6 బ్యాంకుల్ని 1980వ సంవత్సరంలో నేషనలైజేషన్ చేసింది. ప్రభుత్వ రంగంలో కలిపేసుకుంది. అంటే అర్థం ఏంటి? ప్రభుత్వ రంగంలో బ్యాంకులు ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో అనేక కంపెనీలు ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నాయి? వీటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రజల యొక్క సంక్షేమము. అంతేగాని లాభాలు సంపాదించడం కాదు. వీటి యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజల యొక్క సంక్షేమము. అదే ప్రైవేటు వ్యక్తులైతే ముఖేష్ అంబానీ, అదానీ లాంటి వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమవుతుంది? లాభాలు సంపాదించడం. కార్పొరేట్లు ఏం చేస్తారు? కార్పొరేట్లు లాభాలు అనేటువంటి వాళ్ళ ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రజా సంక్షేమం అనేటువంటిది ప్రధాన ఉద్దేశం. మరి ప్రస్తుతం భారతదేశంలో సామ్యవాద లక్షణాలు ఉన్నాయంటే ఉన్నాయి. సామ్యవాద పెట్టుబడిదారీ లక్షణాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం సామ్యవాద లక్ష్యాలు ఉన్నాయి. కానీ 1991లో చేసినటువంటి ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వ రంగం యొక్క ప్రయారిటీ తగ్గిపోయింది. ప్రైవేటు వ్యక్తులకి ఇన్వెస్ట్మెంట్లు పెట్టమని ఆహ్వానించడం జరిగింది. ప్రైవేటు వ్యక్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రైవేటు రంగం ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ప్రభుత్వము అనేటువంటిది ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కాబట్టి ఇప్పటికీ కూడా భారతదేశంలో సామ్యవాద లక్షణాలు అనేటువంటివి ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఇది సామ్యవాదము. నెక్స్ట్ది సార్వభౌమ సామ్యవాద. నెక్స్ట్ది లౌకిక సెక్యులర్. దీనిని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేసుకున్నాము? 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. సెక్యులర్ అంటే అర్థం ఏంటి అంటే మత ప్రమేయం లేనటువంటి దేశం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, మత ప్రమేయం లేనటువంటిది, మతంతో సంబంధం లేనటువంటిది, అఫీషియల్ రిలీజన్ అనేటువంటిది లేనటువంటిది. ఒక దేశానికి
అధికార మతం అంటూ లేకపోతే అటువంటి దేశాన్ని ఏమని పిలుస్తాము అంటే లౌకిక దేశం. ఇప్పుడు పాకిస్తాన్ అనేటువంటిది తన యొక్క అధికార మతం లాగా ఇస్లాంను పెట్టుకుంది. అందుకని పాకిస్తాన్ ఒక సెక్యులర్ కంట్రీయా? కాదు. కానీ భారతదేశానికి ఒక అధికార మతమైన ఏమైనా ఉందా? అఫీషియల్ రిలీజియన్ ఏమైనా ఉందా? అధికార మతం ఏమైనా ఉందా? లేదు కదా. హిందువులు మెజారిటీ అయినప్పటికీ తన యొక్క అధికార మతం లాగా హిందూ మతాన్ని పెట్టుకోలేదు. భారతదేశంలో అధికార మతం ఉందా అంటే లేదు. అఫీషియల్ రిలీజియన్ ఉందా అంటే లేదు. మతపరమైనటువంటి వివక్షతలు ఏమైనా ఉన్నాయా అంటే ఉండవు. అన్ని మతాలని సమానంగా గౌరవిస్తుంది, ఈక్వల్ ప్రయారిటీ ఇస్తుంది అన్ని రిలీజియన్స్కి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. అంటే మతము అనేటువంటి దాన్ని ప్రాధాన్యతలోకి తీసుకోలేదు. అన్ని మతాలను సమానంగా గౌరవించేటువంటి రాజ్యాన్ని, అధికార మతం అంటూ లేనటువంటి రాజ్యాన్ని లౌకిక రాజ్యం లాగా చెప్పడం జరుగుతుంది. మరి పాకిస్తాన్ అనేటువంటిది ఇస్లాంను తన యొక్క అధికార మతంగా పెట్టింది కాబట్టి పాకిస్తాన్ ఒక మతపరమైనటువంటి రాజ్యం, భారతదేశం ఒక లౌకిక రాజ్యం. భారతదేశం అనేటువంటిది ఒక లౌకిక రాజ్యం. దేశాలను అవి మతాలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ని బేస్ చేసుకొని 3 రకాలుగా డివైడ్ చేయవచ్చు. దేశాలను అవి మతానికి ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ని బేస్ చేసుకొని 3 రకాలుగా డివైడ్ చేయవచ్చు. అవి ఎథిక్ స్టేట్, థీయిస్టిక్ స్టేట్, సెక్యులర్ స్టేట్. ఎథిక్ స్టేట్ అంటే విలువల ఆధారంగా, అంటే మతము అనేటువంటిది ఉండదు, మతానికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉండదు, అసలు మతాన్ని గౌరవించినటువంటిది ఏంటి అంటే ఎథిక్ స్టేట్ అని పిలుస్తాం. మతం అనేటువంటిది ఉండదు, అసలు మతం ఆధారంగా ఎటువంటి పరిపాలన జరగదు. దాంతోపాటు ఇక్కడ వాల్యూస్ ఆధారంగా, ఎథిక్స్ ఆధారంగా పరిపాలన జరుగుతుంది. అసలు మతాన్ని కన్సిడర్ లేకే తీసుకోరు. ఎటువంటి మతం అనేటువంటిది లేకుండా జరిగితే, అటు ఎటువంటి మతం అనేటువంటిది లేకుండా, మతానికి ఇంపార్టెన్స్ అనేటువంటిది లేకుండా ఉంటే దానిని ఎథిక్ స్టేట్ అని పిలుస్తాం. అదేవిధంగా అంటే మతానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు, మతానికి రెస్పెక్ట్ ఇవ్వరు, వీళ్ళు మతాలను అసలు గౌరవించరు. ఎవరు అంటే ఎథిక్ స్టేట్ అనేటువంటి వాళ్ళు, హేతువాదులు అని పిలుస్తాం, హేతువాద దేశము అని పిలుస్తాం. నెక్స్ట్ థీయిస్టిక్ స్టేట్, అధికార మతం కలిగినటువంటి దేశాలు, మతం ఆధారంగా పరిపాలన చేస్తున్నటువంటి దేశాలు. ఎగ్జాంపుల్గా పాకిస్తాన్ చెప్తాం. సెక్యులర్ అంటే అన్ని మతాలని సమానంగా గౌరవించేటువంటి దేశాలు. ఇక్కడ చూడండి, ఎథిక్ స్టేట్ అంటే అసలు మతాన్ని గౌరవించరు, మతము అనేటువంటిది ఉండదు, మతానికి వాల్యూ ఇవ్వరు, మతాన్ని గౌరవించరు. కానీ సెక్యులర్ స్టేటులో అన్ని మతాలకు సమాన గౌరవం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అన్ని మతాలను సమానంగా గౌరవించేటువంటిది లౌకిక రాజ్యం. ఒక మతానికి ప్రయారిటీ ఇచ్చేది, అధికార మతం కలిగినటువంటివి థీయిస్టిక్ స్టేటు. అసలు మతము అనేటువంటి దాన్ని కన్సిడర్ చేయనటువంటిది, అసలు మతం ఆధారంగా పరిపాలన జరగనటువంటిది, అసలు వాల్యూస్ ఆధారంగా పరిపాలన జరిగేటువంటి దేశాన్ని ఏమని పిలుస్తారు అంటే ఎథిక్ స్టేట్. మరి భారతదేశం లౌకిక రాజ్యం అవునా కాదా? అవును. ఎందుకని చెప్పగలుగుతున్నాం? భారతదేశానికి ఏమైనా అధికార మతం ఉందా? లేదు. అన్ని మతాలను సమానంగా ఆదరిస్తారు కదా? అవును. అందుకే కదా ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం. అనేక మతాల వాళ్ళు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, పార్సీలు, క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లు, అనేక జైనులు, ఇలా అన్ని మతాల వాళ్ళు ఉన్నప్పటికీ హ్యాపీగా ఇక్కడ నివసిస్తున్నారు. కాబట్టి మతం ఆధారంగా ఎటువంటి వివక్షతలు అనేటువంటివి లేవు. కాబట్టి భారతదేశం ఒక లౌకిక రాజ్యం లాగా, సెక్యులర్ స్టేట్ లాగా చెప్పడం జరుగుతుంది. ఇది లౌకిక అంటే. నెక్స్ట్ది లౌకిక రాజ్యం, ఓకే. సార్వభౌమ సామ్యవాద లౌకిక. నెక్స్ట్ ప్రజాస్వామ్య.
డెమోక్రటిక్. మనందరికీ తెలుసు ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించబడేటువంటి రాజ్యం. అంటే ఏమీ లేదు. డెమోస్ అంటే ప్రజలు, లాటిన్ భాషలోనంటే డెమోస్ అంటే ప్రజలు, క్రేషియా అంటే పాలన, అడ్మినిస్ట్రేషన్. ప్రజల చేత పరిపాలించబడేటువంటి రాజ్యాన్నే ప్రజాస్వామ్య రాజ్యం, ప్రజాస్వామ్య దేశం అని అబ్రహాం లింకన్ స్టేట్మెంట్ అదే కదండి. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాన్ని ప్రజాస్వామ్య దేశంలాగా చెప్పడం జరుగుతుంది. ప్రజాస్వామ్యము అంటే అక్కడ ప్రజలే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, తమను తామే పరిపాలించుకుంటూ ఉంటారు. కాకపోతే తాము ప్రత్యక్షంగా అంటే తమను తామే పరిపాలించుకుంటూ ఉంటారు, తమకు అవసరమైనటువంటి చట్టాలు తామే చేసుకుంటూ ఉంటారు, తమకు అవసరమైన నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటూ ఉంటే అటువంటి దానిని ప్రజాస్వామ్య దేశము అని పిలుస్తాం. డెమోస్ అంటే ప్రజలు, క్రేషియా అంటే పాలన. ప్రజలు తమను తాము పరిపాలించుకుంటూ ఉంటే దాన్ని ప్రజాస్వామ్య దేశము అని పిలుస్తాం. కానీ భారతదేశంలో ఓల్డెన్ డేస్ లో ఎవరి పరిపాలన ఉండేది? రాజులు పరిపాలించారు, అంతేగాని ప్రజలకు నిర్ణయాలలో ఎటువంటి భాగస్వామ్యం లేదు. రాజులు పరిపాలించారు. ఎప్పుడు? అది మొనార్కిజం. రాజులు పరిపాలించారు కాబట్టి అది మోనార్కిజం అని పిలుస్తాం. ఇది డెమోక్రటిజం అంటే ప్రజలే తమ యొక్క నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోగలిగితే దాన్ని ప్రజాస్వామ్య దేశము అని చెప్పడం జరుగుతుంది. సరే, మరి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా అంటే ప్రజలు పరిపాలిస్తున్నారా? ప్రజలు కాదు కదా, ఎవరు పరిపాలిస్తున్నారు? ఏ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, మినిస్టర్లు పరిపాలిస్తున్నారు. మరి ప్రజలు అనేటువంటి వాళ్ళు పరిపాలిస్తున్నారా? మరి ప్రజాస్వామ్యం ఉందా? చూడండి, రాష్ట్రపతి పరిపాలించినా, లేకపోతే మంత్రులు పరిపాలించినా, ప్రధానమంత్రి పరిపాలించినా వాళ్ళకి ఎలా వస్తుంది అధికారం? ఎవరిస్తున్నారు? మనమే ఇస్తున్నాం, మనమే ఎన్నుకుంటున్నాం వాళ్ళని. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళని ఎన్నుకొని మేము ప్రతిరోజు కూడా మాకు బోల్డ్ పనులు ఉంటాయి, మేము ప్రతిరోజు ఈ నిర్ణయాలు అడ్మినిస్ట్రేషన్లో భాగం కాలేము, కాబట్టి మా తరపున మీరు పరిపాలించండి అని చెప్తున్నాం. మనమే ఇస్తున్నాం వాళ్ళకి అథారిటీ, అంటే ప్రజలే ఇస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రజలే కదా పరిపాలించేది. కాకపోతే మనము పరిపాలించుకోకుండా మనం కొంతమందికి అధికారం ఇస్తున్నాం. అయ్యా, మేము ప్రతిరోజు కూడా మాకు బోల్డ్ పనులు ఉంటాయి, మేము బిజీగా ఉంటాం, కాబట్టి మీరు ఈ పరిపాలన మొత్తం కూడా నిర్వహించండి అని చెప్పేసి కొంతమందికి అధికారం ఇస్తున్నాం. అందుకని భారతదేశం ప్రజాస్వామ్య దేశమే. మనమే ఇస్తున్నాం, మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం. కాకపోతే మన తరపున కొంతమందికి అధికారం ఇస్తున్నాం. అలా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ఈ ప్రజాస్వామ్యాన్ని 2 రకాలుగా డివైడ్ చేయవచ్చు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, పరోక్ష ప్రజాస్వామ్యము. డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ. ప్రత్యక్ష ప్రజాస్వామ్యము అంటే నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటే దానిని ప్రత్యక్ష ప్రజాస్వామ్యము అంటాం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఎగ్జాంపుల్గా స్విట్జర్లాండ్ దేశాన్ని చెప్పవచ్చు. అంటే వాళ్ళకు కావలసినటువంటి చట్టాలని వాళ్ళే తయారు చేసుకుంటారు. ప్రజలే మాకు ఈ చట్టం కావాలి అని వాళ్ళే డిమాండ్ చేస్తారు, వాళ్ళే తయారు చేసుకుంటారు. కానీ పరోక్ష ప్రజాస్వామ్యము అంటే ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రతినిధులు ఉంటారు. ఇక్కడ ప్రజలు ప్రత్యక్షంగా కాకుండా తమ ద్వారా ఎన్నికైనటువంటి ప్రతినిధుల ద్వారా పరిపాలించబడుతూ ఉంటారు. వీళ్ళకి ఏ రైట్, ఇక్కడ ప్రజలకు ఏ రైట్ ఉంటుంది? 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు అంతే. ఇంకా ఎన్నుకున్న తర్వాత పరిపాలనలో వీళ్ళకి ఎటువంటి రోల్ ఉండదు. మళ్ళీ తొలగించాలంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతే. ఒక్కసారి ఎన్నుకోవడం వరకే డ్యూటీ ఉంటుంది. మధ్యలో పరిపాలనలో మేము మాకు ఈ చట్టాలు కావాలి, లేకపోతే ఆ చట్టాలు కావాలి, మాకు ఇది చేయండి, అది చేయండి, మాకు మేమే చట్టాలు రూపొందించుకుంటాం అనేటువంటి అథారిటీ లేదు. ఎవరికి ఉంది అథారిటీ?
మన ద్వారా ఎన్నికైనటువంటి ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రతినిధులు మనల్ని పరిపాలిస్తూ ఉంటారు 5 సంవత్సరాలు. దానికి ఎగ్జాంపుల్గా కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశాలలో ప్రధానంగా 4 లక్ష్యాలు ఉంటాయి. ప్రధానంగా 4 క్వాలిటీస్ ఉంటాయి. ఇనిషియేటివ్, రీకాల్, ఇనిషియేటివ్, రీకాల్, రెఫరెండం, ప్లెబిసైట్. రెఫరెండం, ప్లెబిసైట్. ఇనిషియేటివ్, రీకాల్, రెఫరెండం, ప్లెబిసైట్ అనేటువంటివి ఏ దేశాల్లో ఉన్నాయి? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశాల్లో ఉన్నాయి. ఇనిషియేటివ్, రీకాల్, రెఫరెండం, ప్లెబిసైట్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశాలకి 4 క్వాలిటీస్ ఉన్నాయి, 4 లక్షణాలు ఉండాలి. ఇనిషియేటివ్ అంటే ప్రజలే ఇనిషియేషన్ తీసుకొని మాకు ఈ చట్టాలు చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి వాళ్ళకు అవసరమైనటువంటి చట్టాలని వాళ్ళే తయారు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి? ప్రజలే ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, మాకు ఈ చట్టం మీరు చేయాల్సిందే, మీరు చేయండి అని ఇనిషియేషన్ తీసుకోవడం జరుగుతుంది. మరి భారతదేశంలో ఇనిషియేషన్ ఉందా? లేదు. భారతదేశంలో ప్రజలే మాకు ఈ చట్టాలు కావాలి అని చెప్పేసి మాకు ఈ చట్టాలు చేయండి డిమాండ్ చేస్తారు, కానీ దానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశాల్లో ప్రజల యొక్క డిమాండ్ని ప్రత్యక్షంగా నెరవేర్చాలి. అందుకని భారతదేశంలో ఇనిషియేషన్ అనేటువంటిది లేదు. ఇనిషియేషన్ అనేటువంటిది ఏ కంట్రీస్కి ఎగ్జాంపుల్? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. కాబట్టి ఇనిషియేషన్ అనేటువంటిది భారతదేశంలో లేదు. కాబట్టి ఇది భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉందా? లేదు. మళ్ళీ చూద్దాం, రీకాల్ అంటే ఏంటి? యాక్చువల్గా భారతదేశంలో ఒక ప్రతినిధిని ఎన్నుకుంటే 5 సంవత్సరాలు కాలపరిమితిగా ఉంటుంది. ఒకసారి ఎన్నుకున్న తర్వాత మధ్యలో ఆయన నీ పనితీరు బాగలేదు, నీ పనితీరు బాగలేదు అని చెప్పేసి అతన్ని ఎప్పుడైనా తొలగించడానికి అవకాశం ఉందా? భారతదేశంలో అటువంటి అవకాశం లేదు. ఒకసారి ఎన్నుకుంటే ఆడు పని చేసినా చేయకపోయినా 5 సంవత్సరాలు ఉంటాడు. రీకాల్ అంటే ఏంటి అంటే తిరిగి పిలవడం. అంటే ఏంటి? ఎవడైనా సరిగా పనిచేయలేదనుకోండి, నీ పనితీరు బాగాలేదయ్యా, నిన్ను తొలగిస్తున్నామని చెప్పేసి ప్రజలే వాళ్ళ యొక్క అథారిటీని, వాళ్ళ యొక్క అధికారాన్ని తొలగించడాన్ని, అంటే పదవి మధ్యలోనే వాళ్ళని పదవి నుంచి తొలగించడాన్ని ఏమని పిలుస్తాం? రీకాల్. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో రీకాల్ అనేది ఉంది. మరి భారతదేశంలో రీకాల్ అనేటువంటిది ఉందా? లేదు. ఒకసారి ఎన్నికైనటువంటి వాడిని 5 సంవత్సరాల మధ్యలో తీసేయగలమా? లేదు. అతన్ని నీ పరిపాలన సరిగా చేయట్లేదు, నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. అందుకని రీకాల్ అనేటువంటిది భారతదేశంలో లేదు. రెఫరెండం అంటే ప్రజాభిప్రాయ సేకరణ అని అర్థం. రెఫరెండం అంటే ప్రజాభిప్రాయ సేకరణ అని అర్థం. అంటే ఏదైనా అంశాలపైన ప్రజాభిప్రాయం, ఒక చట్టం చేయాలి అనుకోండి, ప్రజలకు అవసరమైనటువంటి చట్టం చేయాలి అనుకోండి, ఈ చట్టం మేము చేయాలనుకుంటున్నాం, మీకు ఇష్టమేనా కాదా అని చెప్పేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. ఈ చట్టం మేము చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు ఇష్టమా కాదా అని ఓటింగ్ నిర్వహిస్తారు. ఎక్కువ మంది ప్రజలు మాకు అవసరము, మీరు ఈ చట్టం చేయండి అంటే చేస్తారు, లేకపోతే చెయ్యరు. కానీ భారతదేశంలో అలా ఉందా? ప్రజల యొక్క అభిప్రాయం తీసుకుంటున్నారా చట్టాలు చేసేటప్పుడు? తీసుకోవట్లేదు. అందుకే రెఫరెండం అనేటువంటి అంశం భారతదేశంలో లేదు. కానీ ఎక్కడుంటుంది ప్రజల యొక్క అభిప్రాయాలు? ఎక్కడ తీసుకుంటారు? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశాల్లో ప్రజాభిప్రాయం అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. రెఫరెండం నిర్వహిస్తారు దేశానికి అవసరమైనటువంటి చట్టాలు చేసేటప్పుడు. ప్లెబిసైట్, ఇది కూడా వివాదాస్పద ప్రాంతాలని వీటిపైన నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ. ప్లెబిసైట్ అన్నా కూడా ప్రజాభిప్రాయ సేకరణ.
ఇప్పుడు జూనాగఢ్ అనేటువంటి ప్రాంతం భారతదేశంలో కలవాలా వద్దా అని చెప్పేసి అప్పట్లో ప్లెబిసైట్ నిర్వహించారు అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి అంటే ఈ ప్రాంతము ఈ దేశంలో ఉండాలా లేకపోతే వేరే దేశానికి ఇచ్చేద్దామా అని చెప్పేసి ప్రజల యొక్క అభిప్రాయం అనేటువంటిది సేకరించడం జరుగుతుంది. వివాదాస్పద ప్రాంతాలకు సంబంధించి ప్రజల యొక్క అభిప్రాయం సేకరించడాన్ని ప్లెబిసైట్. రెఫరెండం అంటే చట్టాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ. ప్లెబిసైట్ అంటే వివాదాస్పద ప్రాంతాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ. రెండింటికి కూడా కలెక్షన్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్, ప్రజాభిప్రాయ సేకరణ. మరి భారతదేశంలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారా? బెరిబరి అనేటువంటి ప్రాంతాన్ని అప్పగించారు, అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కి అప్పగించారు. ప్రజాభిప్రాయ సేకరణ ఏమైనా చేశారా? అదేవిధంగా ఇక్కడ శ్రీలంకకు కొన్ని ప్రాంతాలను అప్పగించారు. ప్రజాభిప్రాయ సేకరణ చేశారా? చేయలేదు కదా. అంటే ప్లెబిసైట్ అనేటువంటిది భారతదేశంలో ఉందా? లేదు. మరి ఈ ఇనిషియేటివ్ అనేటువంటిది, రీకాల్ అనేటువంటిది, రెఫరెండం అనేటువంటిది, ప్లెబిసైట్ ఇవన్నీ ఏ దేశాల్లో ఉంటాయి? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, డైరెక్ట్ డెమోక్రసీ అనేటువంటిది ఉన్న దేశాల్లో ఉంటాయి. మరి భారతదేశంలో ఇవన్నీ కూడా లేవు. భారతదేశము ప్రజలు ప్రత్యక్షంగా కాకుండా ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి ప్రతినిధుల చేత పరిపాలిస్తున్నారు. కాబట్టి దానిని ఏమని పిలుస్తారు అంటే పరోక్ష ప్రజాస్వామ్యము. ఇప్పుడు భారతదేశంలో ఎటువంటి డెమోక్రసీ ఉంది? ఇండైరెక్ట్ డెమోక్రసీ, పరోక్ష ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉంది. పరోక్ష ప్రజాస్వామ్యం ఒకసారి ఎన్నుకుంటున్నాం, మన యొక్క ప్రతినిధులు ఎన్నుకుంటున్నాం. ఆ ప్రతినిధులు అనేటువంటి వాళ్ళు 5 సంవత్సరాల వరకు పరిపాలిస్తున్నారు. 5 సంవత్సరాలు నీకు నచ్చలేదు అంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఓటేసి తొలగించడమే కానీ మధ్యలో వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి ప్రజలకి ఎటువంటి అథారిటీ అనేటువంటిది లేదు. ఇది డెమోక్రసీ అనేటువంటి దానికి సంబంధించి. డెమోస్ అంటే ప్రజలు, క్రేషియా అంటే పాలన అని అర్థం. ప్రజలే పరిపాలించుకోవడం, ప్రజలకి పరిపాలనలో ఎక్కువ రోల్ ఉండడం. ఒకప్పుడు రాజులు పరిపాలించే వాళ్ళు, రాజులే నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, ప్రజలకి ఎటువంటి రోలు ఉండేది కాదు. అది మొనార్కిజం. ఇప్పుడేంటి? ప్రజలే తమను తాము పరిపాలించుకుంటున్నారు. ఒక్కొక్క చోట ప్రజలు ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, ప్రజలకు ఎక్కువ అధికారాలు ఉంటున్నాయి, వాళ్ళే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు, అవసరమైనప్పుడు తీసేస్తున్నారు. అటువంటివి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. అలా కాకుండా ప్రజలు ఒకసారి ఎన్నుకుంటున్నారు కొంతకాల పరిమితి అయ్యేంత వరకు ఇంకా ప్రజలకు ఎటువంటి సంబంధం లేకపోతే దాన్ని పరోక్ష ప్రజాస్వామ్యం అని పిలవడం జరుగుతుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఎగ్జాంపుల్గా ఏ దేశాన్ని చెప్తాం? స్విట్జర్లాండ్. పరోక్ష ప్రజాస్వామ్యానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తాం? మన దేశాన్ని, భారతదేశాన్ని, అదేవిధంగా అమెరికా దేశాన్ని కూడా పరోక్ష ప్రజాస్వామ్యం ఉన్న దేశంగానే చెప్పవచ్చు. ఇది ప్రజాస్వామ్య. నెక్స్ట్ ఇది గణతంత్ర, రిపబ్లిక్. గణతంత్ర, రిపబ్లిక్. గణతంత్ర అనేటువంటి ఈ పదాన్ని ఫ్రాన్స్ దేశం నుంచి తీసుకోవడం జరిగింది. గణతంత్ర అనేటువంటి ఈ పదాన్ని ఫ్రాన్స్ దేశం నుంచి తీసుకున్నారు. ఏంటి గణతంత్ర దేశము అంటే? రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి అంటే దేశాధ్యక్షుడిని సైతం ఎన్నిక ద్వారా ఎన్నుకుంటే దానిని గణతంత్ర అని చెప్పడం జరుగుతుంది. గణతంత్ర అంటే, రిపబ్లిక్ అంటే ఇక్కడ వంశపారపర్యమైనటువంటి హక్కులేమీ ఉండవు. హెరిడిటరీగా ఏమీ అధికారాలు రావు. ఇప్పుడు నేను రాష్ట్రపతి, నా కొడుకు రాష్ట్రపతి, వాడి కొడుకు రాష్ట్రపతి, ఇలా ఉండదు. ఇప్పుడు ఒకరిని రాష్ట్రపతిగా ఎన్నుకుంటారు, మళ్ళీ తర్వాత ఇంకొకరిని రాష్ట్రపతిగా ఎన్నుకుంటారు, ఇంకొక రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ వంశపారపర్యంగా నేను, నా కొడుకు, వాడి కొడుకు అథారిటీలో, అధికారంలో ఉండరు. గణతంత్రము అంటే దేశాధ్యక్షుడిని సైతం ఎన్నిక ద్వారా ఎన్నుకుంటుంటే, చూడండి ఇక్కడ రాష్ట్రపతిని ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు, ప్రధానమంత్రుల్ని, మంత్రుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలని అందరినీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా వంశపారపర్యంగా రారు, వారసత్వంగా రారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు,
ఆయన తర్వాత వారసత్వంగా లోకేష్ ఏమి సీఎం అవడు. మళ్ళీ ఆయన కూడా సీఎం అవ్వాలి అంటే ఏంటి? ప్రజల ద్వారా ఎన్నిక కాబడాలి. అంతేగాని వారసత్వంగా ఎటువంటి పదవులు లేకపోతే ఎన్నిక ద్వారా ఎన్నికవుతూ ఉంటే అటువంటి దేశాన్ని గణతంత్ర దేశము అని చెప్పడం జరుగుతుంది. మరి భారతదేశం గణతంత్ర దేశమేనా? ఎన్నికలు నిర్వహిస్తున్నారు కదా. అదే ఇంగ్లాండ్ చూసుకోండి, బ్రిటన్ తీసుకోండి. బ్రిటన్లో రాణి లేకపోతే బ్రిటన్ రాణి ఉంటుంది. బ్రిటన్ రాణి తర్వాత వీళ్ళ వారసులు వస్తారు, వీళ్ళ వారసుల తర్వాత వీళ్ళ వారసులు వస్తారు. అంటే వారసత్వంగా అధికారం అనేటువంటిది, రాజ్యం అనేటువంటిది రావడం జరుగుతుంది. అందుకే బ్రిటన్ గణతంత్ర దేశమా? కాదు. భారతదేశం ఒక గణతంత్ర దేశము. గణతంత్ర దేశము అంటే ఎన్నిక ద్వారా దేశాధ్యక్షుడిని సైతం ఎన్నుకుంటే దానిని గణతంత్ర దేశము అని చెప్పడం జరిగింది. ఇది రిపబ్లిక్ అంటే ఏ దేశం నుంచి తీసుకున్నాం? ఫ్రాన్స్. నెక్స్ట్ది సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం. జస్టిస్ అండి. జస్టిస్ సోషల్ ఫైనాన్షియల్ పొలిటికల్ జస్టిస్ అంటే న్యాయం ఏ అంశాలు ఉండాలి? సామాజిక పరమైనటువంటి అంశాలలో న్యాయం ఉండాలి. అంటే సమాజంలో అన్ని వర్గాలను సమానంగా చూడాలి. అంటరానితనం ఉండకూడదు, వెట్టి చాకరీ ఉండదు. సమాజంలో అందరి మధ్య ఈక్వాలిటీ అనేటువంటిది పెంపొందించాలి. సామాజికంగా న్యాయం అందించేటప్పుడు వివక్షతలు అనేటువంటివి చూపించరాదు. సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు అంటే వాళ్ళ యొక్క ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, సొసైటీ అందరినీ ఈక్వల్గా చూడాలి అని చెప్తుంది. వాళ్ళకు న్యాయం అందించేటప్పుడు వాళ్ళ యొక్క కులాన్ని కానీ, మతాన్ని కానీ, రంగును కానీ, భాషను కానీ వీటిని ఆధారంగా చేసుకొని న్యాయం ఉండకూడదు. అందరికీ సమాన న్యాయం ఉండాలి అని చెప్తుంది. ఆర్థిక న్యాయం అంటే అవకాశాలు కల్పించేటప్పుడు ప్రజలందరి మధ్య వాళ్ళకి ఏముండాలి అంటే పేదోడికి ఒక న్యాయం, డబ్బున్నోడికి ఒక న్యాయం అనేటువంటిది ఉండకూడదు. అందరినీ కూడా సమానంగా చూడాలి అని చెప్తుంది. అందరికీ సమానంగా చూడాలి అని చెప్తుంది. తర్వాత రాజకీయ పరమైనటువంటి న్యాయం అంటే ఓటు హక్కు కల్పించేటప్పుడైనా, ఎలక్షన్స్లో పోటీ చేసేటప్పుడైనా డబ్బున్నోడికి ఒకలాగా, లేనోడికి ఒకలాగా న్యాయం ఉండకూడదు. అందరికీ ఓటు హక్కు అనేటువంటిది అందరికీ కల్పించాలి. ఎలక్షన్లో పోటీ చేసేటువంటి అవకాశం అందరికీ కల్పించాలి. అంటే రాజకీయ పరమైనటువంటి అంశాలలో న్యాయం ఉండాలి, ఆర్థిక పరమైనటువంటి అంశాలలో న్యాయం ఉండాలి, సామాజిక పరమైనటువంటి అంశాలలో న్యాయం ఉండాలి. అంటే వాళ్ళ యొక్క కులాన్నో మతాన్నో బట్టి కాదు, వాళ్ళ యొక్క డబ్బున్నాడు డబ్బు లేనివాడు అనేటువంటిది కాదు, వాళ్ళ యొక్క భాష రంగు అనేటువంటిది కాదు. ప్రజలందరినీ కూడా సమానంగా చూడాలి, ప్రజలందరికీ కూడా సమాన న్యాయం అందించాలి. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ప్రజలందరికీ సమానంగా అందించాలి అని చెప్తుంది. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అనేటువంటి ఈ పదాన్ని రష్యా విప్లవం నుంచి తీసుకోవడం జరిగింది. రష్యా విప్లవం నుంచి, రెవల్యూషన్ నుంచి 1917వ సంవత్సరంలో జరిగినటువంటి రష్యన్ రెవల్యూషన్, రష్యా విప్లవం నుంచి ఇన్స్పైర్ అయ్యి సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయం అనేటువంటి అంశాలను తీసుకున్నారు. ప్రజలందరూ సమానమే అనేటువంటి అంశం, ప్రజలందరికీ సమాన న్యాయం అందించాలి అనేటువంటి అంశం ఎక్కడి నుంచి తీసుకున్నారు? 1917వ సంవత్సరంలో జరిగినటువంటి రష్యన్ రెవల్యూషన్ అనేటువంటిది. ఇంకా ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, నమ్మకంలో, ఆరాధనలో స్వేచ్ఛ అంటే ఏంటండి? లిబర్టీ. స్వేచ్ఛ అంటే లిబర్టీ. లిబర్టీ దేంట్లో ఉండాలి? స్వేచ్ఛ. లిబర్టీ ఇన్ థాట్స్, ఆలోచనలో స్వేచ్ఛ ఉండాలి. వాడికి నచ్చినట్టు ఆలోచించుకోవచ్చు, వాడికి నచ్చిన పని చేయొచ్చు.
భావ ప్రకటన, ఎక్స్ప్రెషన్, వాడికి నచ్చినటువంటి విషయాన్ని